గైస్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ షాప్ అకౌంటింగ్ ప్రాసెస్ ని టాలీలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా నేర్చుకుందాం. సో దానికోసం నేను ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సోలార్ ఎన్హాన్స్డ్ స్టాక్ గ్రూప్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూస్తే టాలీలో కంపెనీ క్రియేషన్ ఏ విధంగా చేయాలి అనేది, అదే విధంగా నెక్స్ట్ స్టెప్ ఫ్యూచర్ సెటప్. సో ఇలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ కి బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ప్రతి ఐటమ్ కి బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉండడం అయితే జరుగుతుంది. సో దానికోసం మనం టాలీ ఫ్యూచర్ లో ఫ్యూచర్ సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా అనేది నేర్చుకుంటాం. తర్వాత అకౌంటింగ్ మాస్టర్స్ లో కస్టమర్స్ అకౌంట్, సప్లయర్స్ అకౌంట్ క్రియేషన్ గురించి చూస్తాం. తర్వాత ఇన్వెంటరీ మాస్టర్స్ లో స్టాక్ గ్రూప్ క్రియేషన్, అంటే బెటర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కోసం ఇన్వెంటరీని స్టాక్ గ్రూప్ గా మనం క్రియేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత యూనిట్ క్రియేషన్, సో అంటే ప్రతి ఐటమ్ ని కూడా మనం యూనిట్ లో మెజర్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా పీసెస్, లీటర్, కేజెస్, సో ఈ విధంగా. సో నెక్స్ట్ స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేసేటప్పుడు ఈ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ షాప్ డీల్ చేసే స్టాక్ ఐటమ్స్ కి బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉండడం జరుగుతుంది. సో స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేసేటప్పుడు ఈ మూడు ఆప్షన్స్ అంటే బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఆప్షన్స్ ఎస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎస్ చేసుకుంటాం. అదేవిధంగా హెచ్ఎస్ఎన్ నెంబర్, ట్యాక్స్ రేట్ ని కూడా సెట్ చేసుకుంటాం విత్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద స్టాక్ ఐటమ్. సో ఇవన్నీ స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పర్చేజ్ బిల్ రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఓషన్ యూజ్ చేసి పర్చేజ్ బిల్ రికార్డ్ చేస్తాము. సో ఈ పర్చేజ్ బిల్ రికార్డ్ చేసేటప్పుడు ఐటమ్ కు సంబంధించి బ్యాచ్ నెంబర్ ని, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ని, ఎక్స్పైరీ డేట్ ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ ద పర్చేజ్ బిల్. అది కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుంటాం. సో ఈ పర్చేజ్ బిల్ రికార్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత సేల్ బిల్ ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. సేల్స్ అనేవి డిఫరెంట్ టైప్ గా ఉంటాయి. క్రెడిట్ సేల్స్ ఉంటాయి, క్యాష్ సేల్స్ ఉంటాయి. అదేవిధంగా కస్టమర్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. రిజిస్టర్డ్ కస్టమర్స్ ఉంటారు, అన్రిజిస్టర్డ్ కస్టమర్స్ ఉండడం అయితే జరుగుతుంది. వాటికి ఈ సేల్స్ బిల్ కి సంబంధించిన దాని గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుంటాం. తర్వాత డెబిట్ నోట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ షాప్ కు సంబంధించి గూడ్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉండడం అయితే జరుగుతుంది. సో ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ ని మనం రిటర్న్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం డెబిట్ నోట్ ని యూజ్ చేస్తాం. సో ఈ డెబిట్ నోట్ వోచర్ టైప్ అనేది టాలీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని యూజ్ చేసుకుంటాం ఎట్ ద టైమ్ ఆఫ్ రిటర్నింగ్ ద గూడ్స్. అయితే ఎక్స్పైర్డ్ గూడ్స్ మనం రిటర్న్ చేయడానికి టాలీలో F12 లో కన్ఫిగరేషన్స్ లోకి వెళ్ళి యూజ్ ఎక్స్పైర్ ప్రొడక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎచ్ చేసుకొని గూడ్స్ రిటర్న్ చేయడం అయితే జరుగుతుంది. అది ఎలా అనేది చూస్తాం. సో వీటితో పాటు వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అయినటువంటి స్టాక్ సమ్మరీ రిపోర్ట్స్, అదేవిధంగా ఐటమ్స్ ని బ్యాచ్ నెంబర్ వైజ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ డేట్ వైజ్ ట్రాక్ చేయడం, అదేవిధంగా అదర్ రిలేటెడ్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ గురించి డీటెయిల్ గా మనం నేర్చుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ చేయండి. సో నేను టాలీ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేశాను. ఫస్ట్ టైం మనం టాలీ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా స్క్రీన్ అనేది వస్తుంది. సో ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎంటర్ అని ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్ పైన. సో ఈ స్క్రీన్ కంపెనీ క్రియేషన్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. ఈ స్క్రీన్లో మనము కంపెనీకి సంబంధించిన కంపెనీ నేమ్, మెయిలింగ్ నేమ్, అడ్రస్, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, వెబ్సైట్ అండ్ అదర్ డీటెయిల్స్ గురించి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని నేను ఇప్పుడు ఎంటర్ చేస్తాను. సో దానికి సంబంధించి నేను ఎక్సెల్లో డేటా అయితే ఉంచాను. సో ఇక్కడ కంపెనీ నేమ్ గ్రీన్ గ్రో ఆగ్రో ట్రేడర్స్, సో దాన్ని నేను ఎంటర్ చేస్తున్నాను. అండ్ మెయిలింగ్ నేమ్ కూడా టాలీ ఆటోమేటిక్గా గ్రీన్ గ్రో ఆగ్రో ట్రేడర్స్ అని తీసుకుంది. నేను దాన్ని అలానే ఉంచాను. సో నెక్స్ట్ లైన్కి వచ్చేసి అడ్రస్. సో నేను ఇక్కడ అడ్రస్ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. సో అడ్రస్ దగ్గర అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి స్టేట్. సో ఇక్కడ మనము స్టేట్ అనే ఫీల్డ్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో నుంచి మన బిజినెస్ ఎక్కడైతే లొకేటెడ్ ఉందో సో ఆ స్టేట్ని ఈ లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రెజెంట్ ఏదైతే గ్రీన్ గ్రో ఆగ్రో ట్రేడర్స్ ఉందో అది తెలంగాణలో లొకేషన్ వచ్చేసి తెలంగాణలో ఉంది కాబట్టి నేను తెలంగాణని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దానికోసం నేను కీబోర్డ్లో TE అని టైప్ చేస్తే తెలంగాణ అనేది సెలెక్ట్ అవుతుంది. జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను.
సో నెక్స్ట్ పిన్ కోడ్ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కంపెనీ యొక్క పిన్ కోడ్ ఎక్కడైతే లొకేషన్లో ఉందో కంపెనీ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తున్నాను. సో పిన్ కోడ్ ఎంటర్ చేశాను. సో బిజినెస్కి టెలిఫోన్ నెంబర్ ఉంటే టెలిఫోన్ నెంబర్ అనేది ఈ ప్లేస్లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ దగ్గర నేను మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో బిజినెస్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో బిజినెస్కి ఫ్యాక్స్ నెంబర్ ఉంటే ఫ్యాక్స్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మెయిల్ ఐడి. సో బిజినెస్ యొక్క మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేస్తున్నాను. సో బిజినెస్ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్ వచ్చేసి వెబ్సైట్. బిజినెస్కి వెబ్సైట్ ఉన్నట్టయితే వెబ్సైట్ అయితే ఈ ప్లేస్లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్లో ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ ఫ్రమ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ప్రతి బిజినెస్ కూడా 1 ఏప్రిల్ నుండి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో ఇయర్ వచ్చేసి 1 ఏప్రిల్ 2025 కాబట్టి 1 ఏప్రిల్ 2025 అని టాలీ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. నేను దాన్ని అలానే ఉంచుతున్నాను. తర్వాత బుక్స్ బిగిన్ ఫ్రమ్ అనేది. సో మన బిజినెస్కు సంబంధించి బుక్స్ ఏ డేట్ నుండి బిగిన్ అవుతున్నాయో ఆ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను సేమ్ డేట్ అయితే తీసుకుంటున్నాను. జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. బేస్ కరెన్సీ అనేది ఇండియన్ సింబల్ అయితే టాలీ అనేది ప్రొవైడ్ చేసింది. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే తెలంగాణని ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నామో లిస్ట్లో నుంచి సో బేస్ కరెన్సీ ఫార్మల్ నేమ్ అనేది టాలీ ఆటోమేటిక్గా మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, జస్ట్ ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో ఎంటర్. సో ఎప్పుడైతే మనము డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి కీబోర్డ్ మీద ఎంటర్ అని ప్రెస్ చేస్తామో మనకు కంపెనీ క్రియేట్ సక్సెస్ఫుల్లీ ఎనేబుల్ ద ఫ్యూచర్ యాజ్ పర్ యువర్ బిజినెస్ నీడ్ అనే స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ చూసుకోండి, నేను బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తున్నాను. సో నో అని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం అయితే ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ ఎనేబుల్ ద ఫ్యూచర్ యాజ్ పర్ యువర్ బిజినెస్ నీడ్ అని. సో ఇక్కడ టాలీ అనేది బేసిక్గా ప్రతి బిజినెస్కి కావాల్సిన ఫ్యూచర్స్ని ఎస్ అని ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ ప్రతి బిజినెస్కి సంబంధించి అకౌంటింగ్లో మెయింటైన్ అకౌంట్ ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ ఈ 2 ఆప్షన్స్ అనేవి ఎస్ ఉంచాలి. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ ఎస్ రావడం అయితే జరిగింది. తర్వాత ఇన్వెంటరీ డీటెయిల్స్కి వచ్చిన తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఈ ఎప్పుడైతే ట్రేడింగ్ బిజినెసెస్ ఉంటాయో వాటికి ఈ 2 ఆప్షన్స్ అనేవి ఎస్ ఉండాలి. టాలీ మనకు ఎస్ అని ప్రొవైడ్ చేసింది. తర్వాత నెక్స్ట్ లైన్లోకి వెళ్తే ట్యాక్సేషన్లో ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే ఆప్షన్ కూడా టాలీ మనకు డిఫాల్ట్గా ఎస్ అని ప్రొవైడ్ చేసింది. అంటే బిజినెసెస్ జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఈ ఆప్షన్ అనేది ఎస్ ఉంచాలి. ఓకే, అందుకే టాలీ అనేది ఈ మెయిన్ ఏవైతే ప్రతి బిజినెస్కి ఉండాల్సిన ఫ్యూచర్స్ ఏవైతే ఉంటాయో ఎస్ ఇచ్చింది. అయితే మన బిజినెస్ నీడ్ ప్రకారం మనకు ఫ్యూచర్స్ అవసరం లేకుంటే నో చేసుకోవచ్చు. ఇంకా టాలీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యూచర్స్ ఉన్నాయి. ఓకే, వాటిని ఇంకా మనం మనకు బిజినెస్ నీడ్ ప్రకారం ఎనేబుల్ చేసుకోవాలి అంటే బ్యాక్ స్పేస్ అని ప్రెస్ చేసిన తర్వాత షో మోర్ ఫ్యూచర్స్ ఉంది కదా, ఈ ఆప్షన్ అనేది ఎస్ ఇవ్వాలి. సో ఎస్ ఇచ్చి ఎంటర్ ఇస్తే ఇక్కడ ఇంకొన్ని అడిషనల్ ఫ్యూచర్స్ అయితే యాడ్ అయ్యాయి చూడండి. సో ఇక్కడ అకౌంటింగ్లో ఎనేబుల్ కాస్ట్ సెంటర్ అనేది యాడ్ అయ్యింది. సో ఈ కాస్ట్ సెంటర్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎక్స్పెన్సెస్ అలొకేషన్ కోసం యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్లో పెన్స్, పెన్సిల్స్, బుక్స్ అని మనం ఎక్స్పెన్సెస్ అలొకేషన్ చేయడం అయితే జరుగుతుంది. హెడ్డింగ్ వచ్చేసి స్టేషనరీ ఎక్స్పెన్సెస్ 1000 రూపీస్ అని మనం ఎక్స్పెన్సెస్ అలొకేషన్ చేయాలి అంటే కాస్ట్ సెంటర్ని యూజ్ చేయొచ్చు. అదేవిధంగా మనము ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ వైజ్గా మనం మెయింటైన్ చేసినప్పుడు అంటే డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఓకే, ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి సాలరీస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పే చేసినప్పుడు కాస్ట్ సెంటర్ అనే ఆప్షన్ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ కాస్ట్ సెంటర్ గురించి నేను టాలీ ప్రైమ్ ఫుల్ కోర్సును మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అయితే తర్వాత ఇన్వెంటరీకి వచ్చిన తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఈ టూ ఆప్షన్స్ టాలీ మనకు డిఫాల్ట్గా ఎస్ అని ప్రొవైడ్ చేసింది. సో ఇక్కడ ఇంకొన్ని అడిషనల్ ఫ్యూచర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్, సో దీని గురించి నేను ఆల్రెడీ టాలీ ప్రైమ్ ఫుల్ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో కావాల్సింది ఏంటంటే ఎనేబుల్ బ్యాచెస్. సో ఈ ఆప్షన్ అనేది కావాలి, ఎందుకంటే ఈ బిజినెసెస్కి ఈ బిజినెస్ డీల్ చేసే స్టాక్ ఐటమ్స్కి బ్యాచ్ నెంబర్స్ ఉంటాయి. అంటే బ్యాచ్ వైజ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఈ టైప్ ఆఫ్ గూడ్స్కి. ప్రతి పెస్టిసైడ్ ఐటమ్స్ తీసుకోండి, సో దాంట్లో చూసుకుంటే బ్యాచ్ నెంబర్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో అందుకే ఈ ఆప్షన్ అనేది మనకు యాజ్ పర్ ద బిజినెస్కి నీడ్ కాబట్టి నేను ఈ ఆప్షన్ని ఎస్ ఇస్తున్నాను. తర్వాత మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ బ్యాచెస్. ఎస్, ఈ బ్యాచెస్కి ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ ఉంటాయి, ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఫ్యూచర్ అనేది మనకు అవసరం కాబట్టి ఈ ఆప్షన్ కూడా నేను ఇస్తున్నాను. ఇంకా ఫ్యూచర్స్ ఉన్నాయి, కానీ ఈ ఫ్యూచర్స్ అయితే మనం ఏదైతే వర్క్ చేయబోతున్నామో ఆ బిజినెస్కు కావాల్సిన మెయిన్ ఫ్యూచర్స్.
సో ఇక్కడ చూసుకుంటే నేను బ్యాక్ స్పేస్ ఇచ్చి మళ్ళీ షో ఆల్ ఫ్యూచర్స్ అనే ఆప్షన్ ఎస్ చేస్తున్నాను, జస్ట్ ఎస్. సో ఇవి మన టాలీలో టాలీ ప్రొవైడ్ చేసే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్యూచర్స్. సో ఇది మన బిజినెస్ నీడ్ని బట్టి ఈ ఫ్యూచర్స్ని మనం ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఫ్యూచర్స్ అన్నింటి గురించి కూడా నేను టాలీ ప్రైమ్ ఫుల్ కోర్స్ 7 hours 35 minutesలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఈ పర్టికులర్ టాపిక్స్కి వచ్చేసి ఓన్లీ పెస్టిసైడ్స్ అకౌంటింగ్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అందుకే యాజ్ పర్ ద బిజినెస్ నీడ్ ప్రకారం నేను అవసరం ఉన్న ఫ్యూచర్స్ మాత్రమే ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. నేను ఎంటర్ ఇస్తూ టాక్సేషన్ దగ్గరకు వచ్చాను. జస్ట్ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఎస్ అనే ప్లేస్ దగ్గరకు వచ్చి ఎంటర్ ఇస్తే మనకు జిఎస్టీ డీటెయిల్స్కి సంబంధించి స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టేట్ చూడండి, స్టేట్ తెలంగాణ అనేది ఆటోమేటిక్గా అక్కడ చూపిస్తుంది, ఎందుకంటే మనం కంపెనీ క్రియేషన్లో తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్ వచ్చేసి రెగ్యులర్ ఉంటుంది, కంపోజిషన్ ఉంటుంది, స్పెషల్ ఎకనామిక్ జూమ్ ఉండడం అయితే జరుగుతుంది. సో నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో అది రెగ్యులర్ అని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేయాలి. సో నేను జిఎస్టీ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. సో కనెక్ట్ జిఎస్టీ డీటెయిల్స్ అనేది నాట్ రిక్వైర్డ్. సో ఎప్పుడైతే జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి డైరెక్ట్లీ టాలీ నుండి రిటర్న్ ఫైల్ చేయొచ్చు. దానికోసం కనెక్టెడ్ జిఎస్టీ డీటెయిల్స్ అనే ఆప్షన్ సో ఇది యూజ్ అవుతుంది. సో ఇక్కడ జిఎస్టీ యూజర్ నేమ్ అండ్ ఇక్కడ మోడ్ ఆఫ్ ఫైలింగ్ అనేది ఉంటుంది. సో ఇవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెసెంట్ ఇప్పుడు అవసరం లేదు దీని గురించి. సో ఈ ఇన్వాయిస్ అనేది అవసరం లేదు, టాలీ నుండి డైరెక్ట్లీ ఈ ఇన్వాయిస్ తీయొచ్చు. సో ఈవే బిల్ కూడా ప్రెసెంట్ అవసరం లేదు కాబట్టి ఇవి రెండు కూడా నేను నో ఇచ్చి స్క్రీన్ని సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ స్టెప్లో కంపెనీకి కావాల్సిన ఫ్యూచర్స్ని ఎనేబుల్ చేసుకోవడం జరిగింది. జస్ట్ ఎంటర్ ఇస్తూ ఈ స్క్రీన్ని సేవ్ చేస్తున్నాను. సో ఈ విధంగా స్టెప్ నెంబర్ 1లో కంపెనీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసాము, ఫ్యూచర్స్ సెటప్ చేసుకున్నాము యాజ్ పర్ ద బిజినెస్ నీడ్ ప్రకారం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే దీన్ని గేట్వే ఆఫ్ టాలీ అంటారు, టాలీ యొక్క ఫస్ట్ స్క్రీన్. సో ఇక్కడ నుండి మనకు కావాల్సిన మాస్టర్స్ క్రియేషన్ చేసుకోవచ్చు అండ్ ఓచర్ అనేది ఎంట్రీ వేయచ్చు. సో ఇక్కడ నేను క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను స్టాక్ గ్రూప్ ని ఫస్ట్ క్రియేట్ చేస్తాను. దానికోసం స్టాక్ గ్రూప్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకు స్టాక్ గ్రూప్ చూసుకుంటే ఫెర్టిలైజర్ తీసుకున్నాను. సో ఫస్ట్ స్టాక్ గ్రూప్ వచ్చి ఫెర్టిలైజర్. సో ఇక్కడ ప్రైమరీ కింద క్రియేట్ చేస్తున్నాను, ఏ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయట్లేదు, జస్ట్ స్క్రీన్ ని సేవ్ చేస్తున్నాను. సో తర్వాత పెస్టిసైడ్స్, సో నేమ్ దగ్గర నేమ్ ఎంటర్ చేస్తున్నాను. అదర్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కామన్ గురించి ఎంటర్ ఇస్తూ స్క్రీన్ ని సేవ్ చేస్తున్నాను. తర్వాత సోల్ ఎన్హాన్సర్ అండ్ జస్ట్ అన్ని డిఫాల్ట్ అలానే ఉంచి సేవ్ చేస్తున్నాను. సో ఈ విధంగా 3 టైప్ ఆఫ్ స్టాక్ గ్రూప్స్ ని నేను క్రియేషన్ చేసుకున్నాను. సో బ్యాక్ వెళ్తున్నాను, సో ఆల్టర్కి వెళ్తున్నాను. ఆల్టర్కి వెళ్ళిన తర్వాత స్టాక్ గ్రూప్స్ చూసుకుంటే ఈ 3 స్టాక్ గ్రూప్స్ నేను ఇప్పుడు క్రియేట్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ప్రతి ఐటమ్ ని కూడా యూనిట్ తో మెజర్ చేయడం జరుగుతుంది. క్రియేట్ అండ్ యూనిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనం డీల్ చేసే ఐటమ్స్ వచ్చేసి బ్యాగ్స్ లో ఉంటాయి. సో ఇక్కడ యూక్యూసీ వచ్చేసి బిఏజీ అని టైప్ చేస్తున్నాను. లిస్ట్ లో నుంచి బ్యాగ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. డెసిమల్స్ అవసరం లేదు బ్యాగ్స్ కి, జస్ట్ ఎంటర్, డన్. సో నెక్స్ట్ వచ్చేసి కేజీస్ లో కూడా మనం గూడ్స్ ని డీల్ చేస్తాము. సో కిలోగ్రామ్స్ అని లిస్ట్ లో నుంచి నేను సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తున్నాను. అదే విధంగా బాటిల్స్, సో బాటిల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి బాటిల్స్ అని లిస్ట్ లో నుంచి తీసుకుంటున్నాను, జస్ట్ ఎంటర్, డన్. ఓకే, అండ్ బ్యాక్ వెళ్తున్నాను, ఎస్కేప్ అండ్ గేట్ ఆఫ్ టాల్ దగ్గరికి వచ్చాను. చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి వస్తున్నాను. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో యూనిట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఈ 3 యూనిట్స్ మనం క్రియేట్ చేసాం. అదేవిధంగా స్టాక్ గ్రూప్స్ తీసుకుంటే ఈ 3 స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేసుకోవాలి. క్రియేట్కి వచ్చాను, స్టాక్ ఐటమ్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టాక్ ఐటమ్ వచ్చేసి యూరియా 50 kg బ్యాగ్. సో యూరియా 50 kg బ్యాగ్. సో ఇది వచ్చేసి గ్రూప్ వచ్చేసి ఫెర్టిలైజర్. సో ఈ లిస్ట్ లో నుంచి ఫెర్టిలైజర్ ఆల్రెడీ ఇంతకుముందు స్టాక్ గ్రూప్ క్రియేట్ చేశాను కదా, ఫెర్టిలైజర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్టాక్ కేటగిరీ ఆప్షన్ ఇక్కడ ఉంది ఈ స్క్రీన్ లో, స్టాక్ ఐటమ్ క్రియేషన్ స్క్రీన్ లో. ఈ ఆప్షన్ అనేది మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం డీల్ చేసే ఐటమ్స్ ని గ్రూప్ వైజ్ గానే డీల్ చేస్తున్నాం. దానికోసం స్టాక్ కేటగిరీ ఆప్షన్ ని డిజేబుల్ చేద్దాం అనుకుంటున్నాను. F12 ప్రెస్ చేస్తున్నాను. F12 అంటే కన్ఫిగరేషన్ అన్నట్టు షార్ట్ కట్ కి. సో దీంట్లో యూస్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ ని నేను నో ఇస్తున్నాను. జస్ట్ ఎంటర్ ఇస్తూ ఈ స్క్రీన్ ని సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఓన్లీ అండర్ మాత్రమే వచ్చింది. అండర్ అంటే స్టాక్ గ్రూప్ అన్నట్టు ఫెర్టిలైజర్ తీసుకున్నాను. సో దీన్ని మనము చూసుకుంటే బ్యాగ్స్ లో డీల్ చేయడం జరుగుతుంది. యూరియాను మనం బ్యాగ్ లో పర్చేజ్ అండ్ సేల్ చేయడం జరుగుతుంది. సో జిఎస్టీ అప్లికబుల్ అండ్ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. సో ఇక్కడ నేను జిఎస్టీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను. సో హెచ్ఎస్ఎన్ నెంబర్
3102 అండ్ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ ట్యాక్సబుల్. సో ఈ ఐటమ్కి వచ్చేసి 5% ట్యాక్స్ అయితే ఉంది. అండ్ గూడ్స్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను, డన్. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డిఏపి. సో డిఏపి, సో నేను దగ్గర డిఏపి ఫెర్టిలైజర్ 45 kg. సో ఇది కూడా వచ్చేసి గ్రూప్ వచ్చేసి ఫెర్టిలైజర్. సో ఫెర్టిలైజర్ కింద తీసుకుంటున్నాను. సో దీని యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ వచ్చేసి దీన్ని బ్యాగ్స్లో పర్చేజ్ అండ్ సేల్ చేస్తాం. సో బ్యాగ్స్ జిఎస్టీ అప్లికబుల్. సో ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి స్పెసిఫైడ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను జస్ట్. అండ్ ఇక్కడ జిఎస్టీ రేట్ని కూడా ఎంటర్ చేయాలనుకుంటున్నాను. స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ ట్యాక్సబుల్. సో రేట్ వచ్చేసి 5% ట్యాక్స్ రేట్స్. అండ్ గూడ్స్ అని తీసుకుంటున్నాను, జస్ట్ ఎంటర్, డన్. సో 2 ఐటమ్స్ క్రియేషన్ అయిపోయింది. అండ్ థర్డ్ ఐటమ్ క్లోర్ఫిరిఫోస్. సో ఇది కూడా నేను కాపీ చేశాను. సో నేమ్ దగ్గర పేస్ట్ చేశాను. సో ఇది వచ్చేసి పెస్టిసైడ్స్. సో పెస్టిసైడ్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో దీన్ని బాటిల్లో డీల్ చేస్తున్నారు, బాటిల్లో సేల్ అండ్ పర్చేజ్ చేస్తున్నారు. అప్లికబుల్, జిఎస్టీ అప్లికబుల్. అండ్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. సో స్పెసిఫైడ్ డీటెయిల్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఈ ప్లేస్లో ఎంటర్ చేస్తున్నాను, జస్ట్ ఎంటర్. అండ్ జిఎస్టీ రేట్ ఇక్కడ ఎంటర్ చేయాలనుకుంటున్నాను. స్టాక్ ఐటమ్ క్రియేషన్లో స్పెసిఫైడ్ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్, ఇది ట్యాక్సబుల్ టైప్ గుడ్. అండ్ వచ్చేసి రేట్ వచ్చేసి 18% జిఎస్టీ రేట్ అయితే దీనికి ఛార్జ్ అవుతుంది. గూడ్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను, డన్. సో నెక్స్ట్ ఐటమ్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇమిడాక్లోప్రైడ్. సో ఈ ఐటమ్ కూడా నేను ఇక్కడ నేమ్ దగ్గర ఇస్తున్నాను. అండ్ వచ్చేసి ఇది పెస్టిసైడ్స్. సో ఐటమ్లో గ్రూప్ అండర్ గ్రూప్ వచ్చేసి స్టాక్ గ్రూప్ వచ్చేసి పెస్టిసైడ్స్. సో లిస్ట్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దీన్ని వచ్చేసి బాటిల్లో డీల్ చేస్తున్నాం, బాటిల్లో సేల్ అండ్ పర్చేజ్ చేస్తాము. సో జిఎస్టీ అప్లికబుల్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. అండ్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ తీసుకుంటున్నాను. అండ్ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్, ఇది ట్యాక్సబుల్ గూడ్స్. దీనికి వచ్చేసి 18% ట్యాక్స్ అయితే ఛార్జ్ అవుతుంది. అండ్ గూడ్స్, డన్. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లాస్ట్ ఐటమ్ ఆర్గానిక్ కంపోస్ట్ 25 kg. సో నేమ్ దగ్గర ఆర్గానిక్ కంపోస్ట్ 25 kg అని తీసుకున్నాను. సో ఇది గ్రూప్ వచ్చేసి స్టాక్ గ్రూప్ వచ్చేసి సాయిల్ ఎన్హాన్సర్. సో స్టాక్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దీన్ని మనం ఎలా డీల్ చేస్తామంటే బ్యాగ్స్లో. సో బ్యాగ్స్ తీసుకున్నాను, జిఎస్టీ అప్లికబుల్. నెంబర్ దగ్గర హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో అండ్ జిఎస్టీ రేట్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. అండ్ ట్యాక్సబిలిటీ టైప్ వచ్చేసి ట్యాక్సబుల్. అండ్ రేట్, సో రేట్ దగ్గర 5%. సో 5% ఎంటర్ చేస్తున్నాను. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ అని తీసుకున్నాను, జస్ట్ ఎంటర్, డన్. ఓకే, ఈ విధంగా స్టాక్ ఐటమ్స్ ని క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనము బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాము. ప్రతి ఐటమ్ ని కూడా మనం బ్యాచ్ వైజ్ గా పర్చేజ్ చేయడం జరుగుతుంది. అంటే బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అనేది తో డీల్ చేయడం అయితే జరుగుతుంది. దానికోసం మనం ఫస్ట్ స్టెప్ లో ఏం చేసాం, ఇక్కడ నుండి మనం డైరెక్ట్ ఇప్పుడు గేట్ 5 టాలీ దగ్గరికి వచ్చాం కదా. గేట్ 5 టాలీలో F11 ప్రెస్ చేస్తున్నాను షార్ట్ కట్ కి. సో ఇక్కడ చూసుకుంటే ఎనబుల్ బ్యాచెస్ అనేది ఈ ఆప్షన్ అనేది ఎస్ ఉండాలి. సో దీన్ని అగైన్ నేను ఎస్ చేస్తున్నాను. మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచర్ ఆప్షన్ ఉంది కదా, ఇది కూడా నేను ఎస్ చేస్తున్నాను. సో ఈ రెండు ఆప్షన్స్ అయితే నేను ఎస్ చేయడం అయితే జరిగింది, జస్ట్ ఎంటర్. సో నేను ఈ స్క్రీన్ సేవ్ చేస్తున్నాను, డన్. సో ఇప్పుడు చూసుకుంటే నేను మళ్ళీ ఆల్టర్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాను. ఆల్టర్లో స్టాక్ ఐటమ్స్ ఆప్షన్ ని చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన స్టాక్ ఐటమ్స్ చూడొచ్చు. 5 టైప్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ ని క్రియేట్ చేశాను కదా. దీంట్లో ప్రతి ఐటమ్స్ కి మనము బ్యాచ్ అదే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ అనే ఆప్షన్ ని ఎనేబుల్ చేయాలి, ఎస్ చేయాలి. సో ఫస్ట్ స్టాక్ ఐటమ్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనము F11 లో బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అదే విధంగా యూజ్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్ అనే ఆప్షన్ ని ఎనేబుల్ చేసిన తర్వాత అడిషనల్ డీటెయిల్స్ మెయింటైన్ బ్యాచెస్ అనే ఆప్షన్ అనేది వచ్చింది, ఇంతకుముందు రాలేదు. సో దీన్ని నేను ఎస్ ఇస్తున్నాను. అండ్ ట్రాక్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కావాలి, ఎస్ ఇస్తున్నాను. యూజ్ ఎక్స్పైరీ డేట్ కూడా కావాలి, దీన్ని ఎస్ ఇస్తున్నాను. సో ఈ 3 ఐటమ్స్ ని ఈచ్ ఐటమ్స్ కి ఎస్ చేసుకోవాల్సి ఉంటుంది, జస్ట్ ఎంటర్, డన్. అండ్ నెక్స్ట్ ఐటమ్ డిఏపి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఆప్షన్ నేను ఎస్ ఇస్తున్నాను, ఎస్ ఇస్తున్నాను, ఎస్. ఈ 3 ఆప్షన్స్ ప్రతి ఐటమ్స్ కూడా నేను ఎస్ ఇచ్చి స్క్రీన్ ని సేవ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఐటమ్, సో ఎస్ ఎస్ ఎస్. సో ఐఎమ్ సేవింగ్ ది స్క్రీన్. అండ్ నెక్స్ట్, సో కమ్ టు ద మెయింటైన్ బ్యాచెస్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, జస్ట్ enter the screen. And next item, so last item urea. So batches, manufacturing date, expiry date, just save the screen. So ఈ విధంగా మనము ప్రతి ఐటమ్ కి బ్యాచ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఆప్షన్స్ ని ఎస్ ఇచ్చుకోవాలి. ఎస్ ఇచ్చుకున్నప్పుడు పర్చేజ్ చేసేటప్పుడు మనకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయడానికి, బ్యాచ్ నెంబర్ ఎంటర్ చేయడానికి టాలీ అయితే ఛాన్స్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఒక పర్చేజ్ ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేద్దాం. సో ఇక్కడ కిషన్ అగ్రో సప్లయర్స్ నుండి పర్చేజ్ చేస్తున్నాము. సో రిజిస్టర్డ్ సప్లయర్
1st April నుండి పర్చేజ్ చేస్తున్నాము. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. మనం ఏవైతే 5 ఐటమ్స్ క్రియేట్ చేశామో ఆ 5 ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తున్నాము. ఈచ్ 10 పీసెస్ ని పర్చేజ్ చేస్తున్నాము. రేట్ వచ్చేసి 300 అయితే తీసుకున్నాను, ఎందుకంటే టాలీలో క్యాల్కులేషన్ వర్క్ అనేది టాలీ చేస్తుంది కాబట్టి రేట్స్ నేను ఈక్వల్ గా తీసుకున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఈ పర్చేజ్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా రికార్డ్ చేస్తారు అనేది చూద్దాం. సో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయినా మనం టాలీలో రికార్డ్ చేయాలి అంటే ఓచర్ అనే ఆప్షన్ ని యూజ్ చేస్తాం. సో ఓచర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓచర్ టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు కావాల్సింది పర్చేజ్ ట్రాన్సాక్షన్ కాబట్టి F9 షార్ట్ కట్ కి సో పర్చేజ్ ఓచర్ టైప్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ డేట్ వచ్చేసి 1st April. సో F1 ప్రెస్ చేస్తే ఇక్కడ F2 ప్రెస్ చేస్తే ఓచర్ డేట్ అనేది ఎంటర్ చేయొచ్చు. 1st April అనేది ఎంటర్ చేస్తున్నాను. తర్వాత సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్. సో ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. జస్ట్ ఇది కాపీ చేసుకుంటున్నాను. సో సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ డేట్ వచ్చేసి మనం టాలీ సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేసే డేట్. అదే విధంగా ఇన్వాయిస్ నెంబర్ పక్కకున్న డేట్ వచ్చేసి మనకు సప్లయర్ ఇచ్చేసిన పర్చేజ్ బిల్ పైన ఉన్న డేట్. సో 1st April అని తీసుకున్నాను. కామన్ గా అయితే ఈ 2 డేట్లను సేమ్ గా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో నేను 1st April పర్చేజ్ బిల్ 1st April కాబట్టి 1st April నేను డేట్ అయితే ఎంటర్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి పార్టీ నేమ్. సో ఇక్కడ పార్టీ నేమ్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు కిషాన్ ఆగ్రో సప్లయర్స్ నుండి పర్చేజ్ చేశాను కాబట్టి ఈ సప్లయర్ అనేది ఇప్పటికీ క్రియేట్ చేయలేదు. సో నేను ఇక్కడ ఏదైతే మనం బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను. సో ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్ దగ్గరకు వచ్చిన తర్వాత లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అనేది రైట్ సైడ్ లో ఓపెన్ అవుతుంది. ఒకవేళ పార్టీ నేమ్ దగ్గరకు వచ్చినాక కూడా రైట్ సైడ్ లో లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అనే ఆప్షన్ అనేది ఓపెన్ కాకుంటే స్పేస్ ఇవ్వండి, ఆటోమేటిక్ గా లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అనేది వస్తుంది. సో ఇప్పటికీ ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో అందులో ఎలాంటి అకౌంట్స్ అయితే ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఏదైతే కిషాన్ ఆగ్రో సప్లయర్ నుండి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి క్రెడిట్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం పార్టీ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో నేను క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇస్తున్నాను. సో ఇక్కడ నుండి లెడ్జర్ అనేది డైరెక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో కిషాన్ ఆగ్రో సప్లయర్ అనేది నేమ్ దగ్గర నేను ఎంట్రీ ఇచ్చాను. సో మన సప్లయర్స్ వచ్చేసి ఇక్కడ అకౌంటింగ్ గ్రూప్ అంటారు, ఇది అండర్ వచ్చేసి అకౌంటింగ్ గ్రూప్ అని అంటారు. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్స్ ఉంటాయి. ఎప్పుడైనా సప్లయర్స్ అకౌంట్స్ ని మనము సన్రీ క్రెడిటర్ అని అంటాము. ఓకే, సో ఎప్పుడైతే మనం పర్చేజ్ చేస్తామో ఆ సప్లయర్స్ ని సన్రీ క్రియేటర్ అని అకౌంటింగ్ లాంగ్వేజ్ లో అంటారు. సో నేను సన్రీ క్రియేటర్. సో ఇక్కడ బ్యాక్ వెళ్ళి SUN అని కీబోర్డ్ మీద టైప్ చేయగానే 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. దాంట్లో సన్రీ క్రియేటర్ సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇది కరెంట్ లయబిలిటీ టు ద బిజినెస్. సో ఎందుకు కరెంట్ లయబిలిటీ? కిషాన్ ఆగ్రో సప్లయర్ నుండి పర్చేజ్ చేశాం కాబట్టి అతనికి విత్ ఇన్ ద అకౌంటింగ్ పీరియడ్ లోపల పే చేయాలి, 12 months లోపల పే చేయాలి. ఓకే, సో సన్రీ క్రియేటర్ అనేది కరెంట్ లయబిలిటీ. సో బిల్ వైజ్ డీటెయిల్స్ ఆప్షన్ అనేది ఇస్తుంచుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి బిల్ వైజ్ డీటెయిల్స్ ఆప్షన్ ఇస్తుంచుకోవాలి. డిఫాల్ట్ క్రెడిట్ పీరియడ్ ఏం లేదు కాబట్టి ప్రెసెంట్ నేను దాన్ని ఖాళీగా వదులుతున్నాను. ఎలాంటి ఆప్షన్స్ అయితే ఎంటర్ చేయట్లేదు. అడ్రస్ అనేది ఎంటర్ చేయొచ్చు. సో తెలంగాణనే సప్లయర్ లొకేషన్ అయి ఉన్నది, తెలంగాణనే, సేమ్ స్టేటే. సో ఇక్కడ పిన్ నెంబర్ కూడా నేను ఎంటర్ చేస్తున్నాను. సో పిన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. జస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్, పాన్ నెంబర్ నాట్ అవైలబుల్. అండ్ ఈ సప్లయర్ వచ్చేసి రెగ్యులర్ కింద ఇక్కడ చూసుకుంటే మనము ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద సప్లయర్స్ అకౌంట్స్ మనం ఏదైతే గూడ్స్ పర్చేజ్ చేస్తామో వాళ్ళని సప్లయర్స్ అంటారు. సప్లయర్స్ అనే వాళ్ళు డిఫరెంట్ టైప్ ఉంటారు. అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది GST రిజిస్ట్రేషన్ అనేది రెగ్యులర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కంపోజిషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా అన్రిజిస్టర్డ్ సప్లయర్స్ ఉంటారు. ఓకే, సో అయితే ఈ సప్లయర్ వచ్చేసి రిజిస్టర్డ్ సప్లయర్ కాబట్టి నేను రెగ్యులర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ GST నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో సప్లయర్ GST నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. సో సప్లయర్ GST నెంబర్ కాపీ చేశాను. జస్ట్ నెంబర్ దగ్గర నెంబర్ ఇస్తున్నాను. జస్ట్ ఎంటర్, డన్. ఓకే, సో రిసిప్ట్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ కాబట్టి జస్ట్ ఎంటర్ ఇస్తూ ఈ స్క్రీన్ ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి పార్టీ డీటెయిల్స్, సప్లయర్ బిల్ ఫ్రమ్ అనేది పార్టీ డీటెయిల్స్ కాబట్టి రీచెక్ చేసుకోవడానికి ఈ స్క్రీన్ వస్తుంది. ఎంటర్ ఇస్తే క్లోజ్ అవుతుంది. పర్చేజ్ లెడ్జర్ దగ్గర సో ఏదైతే మనము ప్లేస్కి వచ్చామో పర్చేజ్ లెడ్జర్. సో ఈ పర్చేజ్ లెడ్జర్ దగ్గర మనం పర్చేజ్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. చూడండి రైట్ సైడ్ క్రియేట్ అనే ఆప్షన్ అనేది ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో పర్చేజ్ అకౌంట్ అని నేను పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. అకౌంటింగ్ గ్రూప్ అంటే అండర్ అంటే అకౌంటింగ్ గ్రూప్. సో లిస్ట్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంటింగ్ గ్రూప్స్ ఉంటాయి. పర్చేజ్ అకౌంట్ అనేది పర్చేజ్ అకౌంట్ గ్రూప్ కింద క్రియేట్ చేస్తాం. జస్ట్ ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ టైప్ ఆఫ్ లెడ్జర్ అనేది పర్చేజ్ అకౌంట్ కు నాట్ అప్లికబుల్.
అండ్ వచ్చేసి జిఎస్టీ అనేది అప్లికబుల్ అని తీసుకోవాలి. ఎలాంటి హెచ్ఎస్ఎన్ నెంబర్కి సంబంధించి జిఎస్టీ రేట్కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేసే అవసరం అయితే లేదు. ఇక్కడ టైప్ ఆఫ్ సప్లై వచ్చేసి గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాము, గూడ్స్ అని తీసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి ఎంటర్. సో అదర్ డీటెయిల్స్ అనేవి ఏం అవసరం లేదు. పర్చేజ్ అకౌంట్ క్రియేషన్ చేసేటప్పుడు నార్మల్ గా ఇవి ఇంపార్టెంట్ ఆప్షన్స్. జస్ట్ ఎంటర్, డన్. ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టాక్ దగ్గర మనం ఏదైతే గూడ్స్ ని పర్చేజ్ చేస్తున్నామో ఆ స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే నేను క్లోర్ఫిరోస్ అనేది ఐటమ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్న లిస్ట్ లో నుంచి. సో ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాక ఏంటంటే ఐటమ్ అలొకేషన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాచ్ నెంబర్ అయితే వస్తుంది. న్యూ రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో న్యూ రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ బ్యాచ్ నెంబర్ ఏదైతే మనం పర్చేజ్ చేస్తున్నామో ఆ ఐటమ్ పైన బ్యాచ్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ బ్యాచ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ఆ బ్యాచ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్. సో తర్వాత వచ్చేసి క్వాంటిటీ 10 అండ్ 300 పీసెస్ అయితే పర్చేజ్ చేస్తున్నాను, 300 పర్ బాటిల్. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి ఈ ప్రొడక్ట్ 1st April 2025 అండ్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 1st March 2026. జస్ట్ ఎంటర్, ఎంటర్, డన్. సో నెక్స్ట్ ఐటమ్ డిఏపి. సో డిఏపి ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాక ఏంటంటే ఐటమ్ అలొకేషన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. న్యూ నెంబర్ అనేది సెలెక్ట్ అయింది, ఎంటర్ చేయండి. సో ఇక్కడ బ్యాచ్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో బ్యాచ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో మీరు ఐటమ్ పైన బ్యాచ్ నెంబర్ ఏది ఉంటే అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాచ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో క్వాంటిటీ 10 బ్యాగ్స్ పర్చేజ్ చేస్తున్నాను, 300 రూపీస్ పర్ బ్యాగ్. ఎంటర్, ఎంటర్. సో 1st April 2024 వచ్చేసి దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. సో 1st March 2026 అనేది ఈ ప్రొడక్ట్ ఎక్స్పైరీ డేట్. జస్ట్ ఎంటర్, డన్. అగైన్ కిందికి వచ్చేసిన తర్వాత స్పేస్ ఇవ్వండి. సో నెక్స్ట్ ఐటమ్ సో ఇమిడాక్లోప్రైడ్. సో ఇక్కడ వచ్చేసి న్యూ నెంబర్ అనే దగ్గర బ్యాచ్ నెంబర్ ఇవ్వాలి. సో బ్యాచ్ నెంబర్ ఇస్తున్నాను. అండ్ అగైన్ 10 క్వాంటిటీ 10 బాటిల్స్ పర్చేజ్ చేస్తున్నాను, 300 రూపీస్ పర్ బాటిల్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 1st April 2024 అండ్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 1st March 2026. సో ఆ ప్రొడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. ఎంటర్, ఎంటర్, అండ్ అగైన్ ఎంటర్ అండ్ గివ్ ద స్పేస్. అండ్ ఆర్గానిక్ కంపోస్ట్ జస్ట్ సెలెక్ట్, ఎంటర్. సో ఇక్కడ బ్యాచ్ నెంబర్ ఇవ్వాలి. సో బ్యాచ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్వాంటిటీ సో 10 బ్యాగ్స్ పర్చేజ్ చేస్తున్నాను, 300 రూపీస్ పర్ బ్యాగ్. ఎంటర్, ఎంటర్. సో 1st April 2024 వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, 1st February 2026 వచ్చేసి ఎక్స్పైరీ డేట్. జస్ట్ ఎంటర్, ఎంటర్. సో లాస్ట్ ఐటమ్ యూరియా 50 kg బ్యాగ్స్. సో బ్యాచ్ నెంబర్, సో బ్యాచ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. అండ్ అగైన్ 10 బ్యాగ్స్ పర్చేజ్ చేస్తున్నాను, 300 రూపీస్ పర్ బ్యాగ్. ఎంటర్, ఎంటర్. సో 1st April 2025 వచ్చేసి 24 వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ 1st February 2026 వచ్చేసి ఈ ఐటమ్ ఎక్స్పైరీ డేట్. జస్ట్ ఎంటర్, ఎంటర్, ఎంటర్. సో అగైన్ ఎంటర్. కీబోర్డ్ పైన ఎంటర్ ఇచ్చిన తర్వాత స్పేస్ ఇస్తే ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అని వచ్చింది, పర్చేజ్ అకౌంట్ వస్తుంది. ఇక్కడ మనము సిజిఎస్టీ హెచ్జిఎస్టీ లెడ్జర్స్ ని క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సేమ్ స్టేట్ నుండి పర్చేజ్ చేస్తే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఛార్జ్ అవుతుంది. అదర్ స్టేట్ నుండి పర్చేజ్ చేస్తే ఐజిఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది జిఎస్టీ రూపంలో. ఓకే, సో ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి సిజిఎస్టీ అకౌంట్. సిజిఎస్టీ అకౌంట్ అంటే సెంట్రల్ జిఎస్టీ. జస్ట్ ఎంటర్. సో ఈ అకౌంట్ ని లిస్ట్ లో అకౌంటింగ్ గ్రూప్ వచ్చేసి డ్యూటీస్ అండ్ టాక్సేషన్, డియు అని టైప్ చేయగానే డ్యూటీస్ అండ్ టాక్సేషన్ అకౌంటింగ్ గ్రూప్ వచ్చేస్తుంది. ఎంటర్. ఇది బిజినెస్ కి కరెంట్ లయబిలిటీ, ఎందుకంటే అది విత్ ఇన్ అకౌంటింగ్ పీరియడ్ లో పే చేయాలి. టైప్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి జిఎస్టీ సెలెక్ట్ చేసుకోవాలి. ట్యాక్స్ టైప్ వచ్చేసి సిజిఎస్టీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలాంటి అదర్ డీటెయిల్స్ ఎంటర్ చేసే అవసరం అయితే లేదు. జస్ట్ ఎంటర్, ఎంటర్, డన్. ఓకే, సో అమౌంట్ వచ్చేసి ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అవుతుంది, మనం మాన్యువల్గా ఎంటర్ చేసే అవసరం అయితే లేదు. జస్ట్ ఎంటర్. అగైన్ హెచ్జిఎస్టీ అనేది క్రియేషన్ చేయాలి. స్పేస్ ఇస్తున్నాను అండ్ క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను, హెచ్జిఎస్టీ. ఓకే, నేను క్యాపిటల్ ఎంటర్ చేస్తాను, హెచ్జిఎస్టీ. సెంట్రల్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జస్ట్ ఎంటర్. సో ఇక్కడ అకౌంట్ అని యాడ్ చేస్తాను, జస్ట్ అకౌంట్. సో ఇది వచ్చేసి డ్యూటీస్ అండ్ టాక్సేషన్ ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్ కింద వచ్చేస్తుంది. డ్యూటీస్ అండ్ టాక్సేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. టైప్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి జిఎస్టీ ఇది, అండ్ టైప్ ఆఫ్ ట్యాక్స్ వచ్చేసి హెచ్జిఎస్టీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదర్ ఆప్షన్స్ ఏవి కూడా ఎంటర్ చేయట్లేదు. జస్ట్ ఎంటర్, డన్. సో చూడండి అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ అని ఆటోమేటిక్ రావడం అయితే జరిగింది. జస్ట్ ఎంటర్, ఎంటర్, జస్ట్ ఎంటర్. సో ఇక్కడ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ చేసేటప్పుడు న్యూ రిఫరెన్స్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి పర్చేజ్ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్. జస్ట్ ఎంటర్. సో క్రెడిట్ అంటే బిజినెస్ కు లయబిలిటీ, సో అందుకే క్రెడిట్ అండ్ టాలీ అనేది ఆటోమేటిక్ చూపిస్తుంది. జస్ట్ ఎంటర్, డన్.
సో పర్చేస్ బిల్ అయితే ఎంటర్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు రిపోర్ట్స్ అనేవి చూద్దాం. జస్ట్ బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను. సో గేట్వే ఆఫ్ టాలీకి వచ్చాను. ఫస్ట్ మనం స్టాక్ సమ్మరీ చూద్దాం. సో స్టాక్ సమ్మరీ ఎందుకు యూజ్ అవుతుందంటే మన బిజినెస్ లో ఎంత స్టాక్ ఉందనేది తెలియడానికి స్టాక్ సమ్మరీ రిపోర్ట్ అనేది యూజ్ అవుతుంది. సో స్టాక్ సమ్మరీ అనేది ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూడండి మన దగ్గర 3 గ్రూప్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి. ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్, సోల్ ఎన్హాన్సర్, ఈ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. సో మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రావాలి అనుకుంటే ఆల్ట్ ప్రెస్ చేసి F1 ప్రెస్ చేస్తే అండర్ స్టాక్ ఐటమ్స్ అనేవి వస్తాయి. చూడండి ఫెర్టిలైజర్స్ లో మనకు DAP ఉంది, యూరియా ఉంది. 10 పీసెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. పర్ బ్యాగ్ యొక్క రేటు, టోటల్ వాల్యూ అనేది కూడా మనకు టాలీ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. పెస్టిసైడ్స్ లో కూడా 2 ఐటమ్స్ అనేవి ఉన్నాయి. అవి 10 బాటిల్స్ ఉండడం అయితే జరిగింది. 300 రూపీస్ పర్ బాటిల్ టోటల్ వాల్యూ. అదేవిధంగా సోల్ ఎన్హాన్స్ కింద ఆర్గానిక్ కంపోస్ట్ అయితే ఉండడం అయితే జరిగింది. 10 బ్యాగ్స్ ఉన్నాయి. టోటల్ 300 పర్ బ్యాగ్ వచ్చేసి 300 అండ్ టోటల్ వాల్యూ అయితే ఉంది. ఓవరాల్ గా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ వచ్చేసి 15,000 అయితే ఉండడం అయితే జరిగింది. సో స్టాక్ సమ్మరీ అనేది మనకి ఈ విధంగా యూజ్ అవుతుంది. సో బ్యాక్ స్పేస్కి వెళ్తున్నాను. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ బుక్స్ అండ్ బ్యాచ్. సో ఇక్కడ ఐటమ్స్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాచెస్ వైజ్ గా మనం పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఐటమ్స్ ని డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాచెస్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నేను క్లోరిఫ్యూస్ అనేది 20% ఈసీ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ బ్యాచెస్ వస్తాయి. సో మనం పర్చేజ్ చేసింది ఒకే బ్యాచ్ కు సంబంధించింది కాబట్టి ఆ లిస్ట్ ఆఫ్ బ్యాచెస్ లో ఒక బ్యాచ్ నెంబర్ అయితే చూపిస్తుంది. జస్ట్ ఎంటర్ చేస్తున్నాను. సో చూడండి ఈ స్క్రీన్ లో ఐటమ్ నేమ్ వస్తుంది, బ్యాచ్ నేమ్ వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అయితే చూపిస్తుంది. అదేవిధంగా ఏ పార్టీ నుండి పర్చేజ్ చేసాము, ఎన్ని బాటిల్స్ పర్చేజ్ చేసాము, దాని వాల్యూ ఏంటి, ఓవరాల్ ఇప్పుడు మన బిజినెస్ లో ఎంత వాల్యూ ఉంది, క్లోజింగ్ స్టాక్ అనేది ఎంత ఉంది అనేది మనం ఈ బ్యాచ్ వైజ్ గా ట్రాక్ చేయొచ్చు. సో మళ్ళీ బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను అండ్ అగైన్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేసిన తర్వాత DAP అని సెలెక్ట్ చేసుకుంటే లిస్ట్ ఆఫ్ బ్యాచెస్ వస్తాయి. DAP సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా బ్యాచ్ వైజ్ ట్రాక్ చేయొచ్చు. జస్ట్ బ్యాక్కి వెళ్తున్నాను. సో బ్యాక్కి వెళ్తున్నాను అండ్ అకౌంట్స్ బుక్స్ లోకి వెళ్తున్నాను. సో అకౌంట్ బుక్స్ లోకి వెళ్ళిన తర్వాత పర్చేజ్ రిజిస్టర్లోకి వెళ్తే ఏప్రిల్ మంత్ లో మనము 16,530 రూపీస్ వాల్యూ చేసి పర్చేజ్ చేసాం. ఎంటర్ ఇస్తున్నాను. సో కిసాన్ అగ్రో నుండి పర్చేజ్ చేసాం. సో పర్చేజ్ రిజిస్టర్ కూడా టాలీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో బ్యాక్ స్పేస్కి వెళ్తున్నాను. సో ఇంకా రిలేటెడ్ రిపోర్ట్స్ చూడాలనుకుంటే ఇన్వెంటరీ బుక్స్ లోకి వెళ్తే స్టాక్ ఐటమ్ వైజ్ చూసుకోవచ్చు. సో ఐటమ్ సెలెక్ట్ చేస్తే ఏ మంత్ లో ఎన్ని బాటిల్స్ పర్చేజ్ చేసాము అనేది కూడా మనము ట్రాక్ చేయొచ్చు. చూడండి ఇంత సింప్లీగా టాలీ అనేది మనకు రిపోర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేసింది. అదేవిధంగా మనము క్రెడిట్ పర్చేజ్ చేసాము, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్, పేయబుల్స్. సో చూడండి ఇక్కడ 1 ఏప్రిల్ పర్చేజ్ చేసాము, బిల్ నెంబర్, అదేవిధంగా కిసాన్ అగ్రో నుండి పర్చేజ్ చేసాము. టోటల్ పెండింగ్ అమౌంట్ వచ్చేసి 16,530 రూపీస్ అయితే పే చేయాలి. పేయబుల్ అకౌంట్ కూడా మనకు టాలీ అనేది క్రియేట్ చేసి ఇస్తుంది. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్కి వెళ్దాము. బ్యాలెన్స్ షీట్కి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు లయబిలిటీ వచ్చేసి 15,000 అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి టోటల్ మనం పర్చేజ్ చేసింది సప్లయర్ పే చేయాల్సింది ఎంత 16,530 రూపీస్. డ్యూటీస్ అండ్ టాక్సేషన్ మైనస్ 1,530 రూపీస్ ఎందుకు ఉంది అంటే అది మనము ట్యాక్స్ రూపంలో ఎవరు సప్లయర్ కి ఎప్పుడైతే 16,550 ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్వాయిస్ సన్రీ క్రియేటర్ అనేది ఓపెన్ చేస్తున్నాను అండ్ అగైన్ ప్రెస్ చేస్తున్నాను పర్చేజ్ బిల్ చూడండి 15,000 అనేది స్టాక్ అయిన ఖర్చు. అడిషనల్ గా CGST HGST అనేది సప్లయర్ అనే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. సో కలెక్ట్ చేస్తున్నారంటే అది మన సప్లయర్ కి ట్యాక్స్ పే చేసాం. ఓకే, సో దాన్ని మనము ITC క్లైమ్ చేయొచ్చు. ఓకే, అది మన కరెంట్ ఎసెట్ అవుతుంది. ఓకే, సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవుతుంది. అందుకే ఇక్కడ మనకు లయబిలిటీ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు 15,000 అనేది కరెంట్ లయబిలిటీ చూపిస్తుంది. ఎందుకంటే ఇది మనము ITC క్లైమ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా సింపుల్ గా టాలీ అనేది మంచి పర్ఫెక్ట్ గా రిపోర్ట్స్ అయితే జనరేట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఏవైతే పర్చేజ్ చేసామో వాటిని సేల్ చేద్దాం. సో సేల్ చేయడానికి ఓచర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ రైట్ సైడ్ లో సేల్ ఓచర్ షార్ట్ కట్ కి F8 పేజ్ చేస్తున్నాను. సో మనము డిఫరెంట్ గా సేల్ చేయొచ్చు, క్యాష్ కు సేల్ చేయొచ్చు, క్రెడిట్ కి సేల్ చేయొచ్చు. సో క్రెడిట్ కి సేల్ చేసినప్పుడు కస్టమర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం అండర్ సన్రీ డేటాస్ కింద. ఒకవేళ క్యాష్ కు సేల్ చేసినప్పుడు కస్టమర్ అకౌంట్ అనేది మనం ఓపెన్ చేయము. సో నేనేం చేస్తున్నాను అంటే ఎగ్జాంపుల్ నేను క్యాష్ కు సేల్ చేస్తున్నాను, జస్ట్ క్యాష్. సో డిస్పాచ్ డీటెయిల్స్ ఏం కూడా ఎంటర్ చేయట్లేదు. సో కస్టమర్ మన దగ్గరకు వచ్చాడు. సో రమేష్ అనే కస్టమర్, అతని డీటెయిల్స్ అయితే పర్సనల్ డీటెయిల్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ లో ప్రొడక్ట్స్ అనేవి న్యూ ప్రొడక్ట్స్ వస్తే అతనికి నేను అడ్వర్టైజ్మెంట్ అయితే చేస్తాను. జస్ట్ అన్రిజిస్టర్డ్ పర్సన్ అయినా జస్ట్ ఎంటర్.
సో ఇక్కడ సేల్ లెడ్జర్ దగ్గర సేల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సేల్స్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సేల్స్ అకౌంట్. సో ఇక్కడ వచ్చేసి సేల్స్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ లెడ్జర్ అనేది సేల్స్ అకౌంట్ క్రియేషన్స్ కి నాట్ అప్లికబుల్. ఇక్కడ ఈ ఆప్షన్ అనేది నాట్ అప్లికబుల్. జిఎస్టీ అనేది అప్లికబుల్ అని తీసుకోవాలి. హెచ్ఎస్ఎన్ నెంబర్ కూడా యాజ్ పర్ ద కంపెనీ గ్రూప్ అని తీసుకోవాలి. అదేవిధంగా జిఎస్టీ రేట్ కూడా యాజ్ పర్ ద కంపెనీ గ్రూప్ అని తీసుకోవాలి. టైప్ ఆఫ్ సప్లై వచ్చేసి గూడ్స్ తీసుకుంటున్నాను. ఇంకా ఎలాంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయట్లేదు, జస్ట్ ఎంటర్. సో ఈ విధంగా సేల్ అకౌంట్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను ఫస్ట్ సేల్ చేసేటప్పుడు డేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏ డేట్ మనం సేల్ చేస్తున్నాం అనేది. సో దానికోసం నేను F2 ప్రెస్ చేస్తున్నాను. అజ్యూమింగ్ 1st February 2026 1st February సేల్ చేస్తున్నాను. F2 1st February 2026 నేను గూడ్స్ సేల్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి క్లోరిఫియోస్. సో ఇవి వచ్చేసి అది ఐటమ్ సెలెక్ట్ చేసిన తర్వాత సేల్ చేసేటప్పుడు లిస్ట్ ఆఫ్ యాక్టివ్ బ్యాచెస్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ అనేది చూపిస్తుంది, అవైలబుల్ బాటిల్స్ అనేవి చూపిస్తుంది. జస్ట్ ఎంటర్. సో నేను 10 పీసెస్ సేల్ చేస్తున్నాను. 400 per piece బాటిల్ అయితే సేల్ చేస్తున్నాను. సో ఈ డేట్స్ అనేవి రీచెక్ చేస్తున్నాను. జస్ట్ ఎంటర్. డన్. స్పేస్ ఇస్తున్నాను. నెక్స్ట్ డిఏపి. సో డిఏపి వచ్చేసి ఎంటర్ ఇస్తున్నాను. డిఏపి వచ్చేసి 5 పీసెస్ సేల్ చేస్తున్నాను. 400 per piece. జస్ట్ ఎంటర్. డన్. అగైన్ స్పేస్ ఇస్తున్నాను అండ్ ఇమిడాక్లోఫ్రైడ్ తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి 1st March ఎక్స్పైర్ అయిపోతుంది. జస్ట్ ఎంటర్. సో 5 పీసెస్ 400 rupees per బాటిల్ అయితే సేల్ చేస్తున్నాను. జస్ట్ ఎంటర్. అండ్ అగైన్ ఆర్గానిక్ కంపోస్ట్. సో ఇక్కడ వచ్చేసి 1st February ఎక్స్పైర్ అవుతుంది. నేను ఇప్పుడే 1st February కాబట్టి ఈరోజు 1st February కాబట్టి ఇవి ఇంకా ఎక్స్పైర్ కాలేదు కాబట్టి 5 పీసెస్ సేల్ చేస్తున్నాను. 400 per piece. జస్ట్ ఎంటర్. డన్. అండ్ అగైన్ లాస్ట్ ఐటమ్ యూరియా. సో యూరియా వచ్చేసి ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 1st February ఆల్రెడీ యాక్టివ్ లో ఉంది. అది ఇప్పుడు ఈ రోజు సేల్ చేస్తున్నాను 5 అండ్ రేట్ వచ్చేసి 400 for బ్యాగ్. జస్ట్ ఎంటర్. అండ్ అగైన్ ఎంటర్. సో ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను. సో మనం సేల్ చేసేటప్పుడు కస్టమర్ నుండి జిఎస్టీ అనేది కలెక్ట్ చేయాలి. ఓకే, సిజిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ. ఓకే, జస్ట్ ఎంటర్. డన్. అండ్ నేను పేజ్ అప్ అని ప్రెస్ చేశాను. Ctrl+P ప్రింట్ కోసం Ctrl+P అండ్ ప్రివ్యూ. సో ఇది మన సేల్ బిల్, ట్యాక్స్ బిల్. సో గ్రీన్ ఆగ్రో ట్రేడర్స్ అనే మన కంపెనీ. రమేష్ అనేది మన కస్టమర్. క్యాష్ కు సేల్ చేస్తున్నాం. ఇది క్యాష్ బిల్. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వస్తాయి విత్ బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ తోటి. సో ఇక్కడ డేట్ వచ్చేసి 1st February 2026 నేను ఈ ప్రొడక్ట్స్ అయితే సేల్ చేస్తున్నాను. 10 pieces, 5 pieces, 5 pieces, 5 pieces, 5 pieces. సో ఈ విధంగా సేల్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేస్తాం. క్యాష్ సేల్ అయితే Ctrl+A బ్యాక్ స్పేస్ ఇచ్చి Ctrl+A ఇన్వాయిస్ అయితే సేవ్ అవుతుంది. నేను బ్యాక్ వెళ్తున్నాను. ఓకే, డే బుక్ వెళ్తున్నాను. డే బుక్ వెళ్ళిన తర్వాత ఇది 1st February. డే బుక్ లో అసలు డే బుక్ ఎందుకు యూజ్ చేస్తామంటే పర్టికులర్ డేట్ లో ఏ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసామనేది. డే బుక్ ఓపెన్ చేసిన తర్వాత 1st February కి సంబంధించి ఒక సేల్ బిల్ అనేది ఎంటర్ చేసాం. అయితే ఓవర్ గా మొత్తం ఎన్ని ట్రాన్సాక్షన్స్ ని ఈ టాలీలో రికార్డ్ చేసామని తెలియడానికి F2 ప్రెస్ చేయాలి. ఎస్కేప్ ఇస్తే డేట్ అనేది రిమూవ్ అవుతుంది. జస్ట్ ఎంటర్ ఇస్తే ఇప్పటి వరకు టాలీ సాఫ్ట్వేర్ లో ఇప్పటి వరకు ఈ కంపెనీలో ఎన్ని బిల్స్ అనేవి రికార్డ్ చేసాం, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని అన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఒక పర్చేజ్ బిల్ అనేది రికార్డ్ చేసాం. ఓకే, కిసాన్ ఆగ్రో ట్రేడ్ పర్చేజ్ చేసాం. అదేవిధంగా క్యాష్ కు సేల్ చేసాం. ఓకే, క్యాష్ కు సేల్ చేసాం కాబట్టి 13,380 rupees కలెక్ట్ చేసాం. ఓకే, సో ఈ విధంగా. సో ఇక్కడ చూసుకోండి, స్టాక్ సమ్మరీకి వెళ్తున్నాను. ఆల్ట్ F1 ఇస్తే డీటెయిల్ గా వచ్చేస్తుంది. బ్యాలెన్స్ 5 pieces, 5 pieces, 5 pieces, 5 pieces ఉన్నాయి. మిగతావి కంప్లీట్ గా సేల్ చేసినవి అయితే రాలేదు. లిస్ట్ లో నుంచి మొత్తం 5 ఐటమ్స్ ఉండే టోటల్ గా. ఒక ఐటమ్ 10 pieces అయితే సేల్ చేసాం. ఆ ఐటమ్ అనేది ఇందులో లేదు. సో ఇక్కడ రైట్ సైడ్ లో F7 ప్రెస్ చేస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఓకే, 25% ప్రాఫిట్ కి అయితే మనం సేల్ చేస్తాం. అంటే 300 కి పర్చేజ్ చేసి 400 కి సేల్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ కూడా మనం టాలీలో చెక్ చేయొచ్చు ఐటమ్ వైజ్ గా. ఓకే, సో నౌ నేనేం చేస్తున్నా అంటే ఓచెస్ లోకి వెళ్తున్నాను. సో టుడే అగైన్ ఐఎమ్ సెల్లింగ్. ఓకే, ఐఎమ్ సెల్లింగ్ 2nd February నేను సేల్ చేస్తున్నాను. ఓకే, క్రెడిట్ కి సేల్ చేస్తున్నాను. సో క్రియేట్ చేస్తున్నాను. సో మోహన్. ఓకే, మోహన్. సో క్రెడిట్ కి సేల్ చేసినప్పుడు సమ్రీ క్రియేటర్ అనే అకౌంట్ అనేది ఓపెన్ చేస్తాం. క్యాష్ కు సేల్ చేస్తే అకౌంట్ అనేది ఓపెన్ చేయం. జస్ట్ బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను. ఎండ్ అనే బటన్ ప్రెస్ చేసి
అకౌంట్ అనేది క్లియర్ రాస్తున్నాను. ఎప్పుడైతే క్రెడిట్ కి సేవ్ చేస్తామో అప్పుడు కస్టమర్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. సో ఎంటర్ ఇస్తున్నాను. ఇతను కూడా రిజిస్ట్రేషన్ కాలేదు, అన్రిజిస్టర్డ్ పర్సనే. సో కానీ క్రెడిట్ కి సేవ్ చేస్తున్నాను. జస్ట్ ఎంటర్ డన్. ఓకే, జస్ట్ డీటెయిల్స్ అనేవి ఏం లేవు. కస్టమర్ మన ఆఫీస్కి వచ్చి తీసుకెళ్తున్నాడు అండ్ సేల్ చేస్తున్నాను కాబట్టి సేల్ ఎగ్జిట్ దగ్గర సేల్ అకౌంట్ అని వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చూసుకుంటే డిఏపి ఫెర్టిలైజర్స్ వచ్చేసి 5 బాక్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇమిడా క్లోఫ్రారైడ్ వచ్చేసి 5 బాటిల్స్ ఉన్నాయి. ఆర్గానిక్ కంపోస్ట్ వచ్చేసి 5 బ్యాగ్స్ ఉన్నాయి. యూరియా వచ్చేసి 5 బ్యాగ్స్ ఉన్నాయి. సో వీటిని నేను సేల్ చేయబోతున్నాను డిఏపి. సో యాక్టివ్ బ్యాచెస్ లో ఇక్కడ బ్యాచ్ నెంబర్ ఎక్స్పైరీ డేట్ 1 మార్చ్ వరకు ఉంది. 5 బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి 5 బాక్సెస్ ని 400 రూపీస్ కి అయితే నేను సేల్ చేస్తున్నాను. ఈ 400 నేను ఎంటర్ చేయకుండా ఆటోమేటిక్ వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ ఈ డిఏపి లాస్ట్ సేల్ ఏదైతే క్యాష్ కి సేల్ చేసామో అప్పుడు 400 కి మనం సేల్ చేసాం కాబట్టి టాలీ అనేది ఈ 400 రూపీస్ మనకు సజెస్ట్ చేస్తుంది. ఒకవేళ రేట్ డిఫరెంట్ గా మీరు సేల్ చేస్తే రేట్ అనేది ఇక్కడ చేంజ్ చేయొచ్చు. సో సేమ్ రేట్ సేల్ చేస్తున్నా కాబట్టి ఆ రేట్ ని నేను అలానే ఉంచి ఎంటర్ చేస్తున్నాను. జస్ట్ డీటెయిల్ చెక్ చేస్తున్నాను. ఎంటర్ స్పేస్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇమిడా క్లోఫ్రైడ్ తీసుకుంటున్నాను. యాక్టివ్ బ్యాచెస్ అనేవి ఉన్నాయి. సో వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో టోటల్ మన దగ్గర వచ్చేసి 5 బాటిల్స్ ఎంటర్. సో లాస్ట్ సెల్లింగ్ ప్రైస్ అని చూపిస్తుంది. లాస్ట్ మనం యాక్చువల్లీ 10 బాటిల్స్ పర్చేజ్ చేసాం. 5 బాటిల్స్ ఆల్రెడీ క్యాష్ కు సేల్ చేసాం. ఆ 5 బాటిల్స్ ని 400 కి సేల్ చేసాం. సో ఇది కూడా లాస్ట్ కు సేల్ చేసిన బిల్ 400 ఏదో అది ఇక్కడ మనకు చూపిస్తుంది. జస్ట్ ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కంపోస్ట్ 25 kgs. సో ఇక్కడ మన దగ్గర చూసుకుంటే అవైలబిలిటీ వచ్చేసి 5 బ్యాగ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. జస్ట్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ యాక్టివ్ బ్యాచెస్ లో మాత్రం చూపించట్లేదు. బ్యాక్ స్పేస్ ఇస్తే ఇక్కడ మనకు చూపిస్తుంది 5 బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నట్టు. బట్ ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ లిస్ట్ ఆఫ్ యాక్టివ్ బ్యాచెస్ లో మాత్రం చూపించట్లేదు. ఎందుకు? యాక్చువల్లీ ఏదైతే ఆర్గానిక్ కంపోస్ట్ పర్చేజ్ చేసామో అది 1 ఫిబ్రవరిలో ఎక్స్పైర్ అయిపోయింది. మనం ఇది 2 ఫిబ్రవరిలో సేల్ చేస్తున్నాము, బట్ సేల్ చేయలేము. సో డైరెక్ట్లీ మనం సేల్ చేయలేము. టాలీలో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ ఎక్స్పైర్ అవుతే ఆ ప్రోడక్ట్ అనేది మనం సేల్ చేయలేము. చూడండి, ఆర్గానిక్ కంపోస్ట్ 25K అనేది 5 బ్యాగ్స్ ఉన్నాయి. ఎంటర్ చేస్తే ఆ బ్యాగ్స్ అనేవి చూపించట్లేదు. ఎక్స్పైర్ ప్రోడక్ట్ ని డైరెక్ట్లీ సేల్ చేయలేం. జస్ట్ వేరే ఐటమ్ చూసుకుందాం. యూరియా 50 kgs బ్యాగ్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. ఎంటర్. సో ఇది కూడా చూపించట్లేదు. ఎందుకు? ఎప్పుడైతే మనం పర్చేజ్ చేసామో ఈ లాస్ట్ ఆర్గానిక్ కంపోస్ట్ కానీ యూరియా ఈ టూ ఐటమ్స్ అనేవి ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 1 ఫిబ్రవరి. మనం ఇప్పుడు 2 ఫిబ్రవరిలో సేల్ చేస్తున్నాం. అందుకే వీటిని మనం సేల్ చేయలేము. ఎక్స్పైరీ ప్రొడక్ట్ ని సేల్ చేయలేము. సో అందుకే నేను ఈ 2 ఐటమ్స్ ఉన్నాయి ఇవి మాత్రమే సేల్ చేస్తున్నాను. సో CGST, HGST. జస్ట్ ఎంటర్. న్యూ రిఫరెన్స్ తీసుకోవాలి. న్యూ రిఫరెన్స్ తీసుకుంటున్నాను. సెకండ్ బిల్ ఇది. సో ఇక్కడ డెబిట్ సైడ్ చూపిస్తుంది. సో ఈ ఐటమ్ అమౌంట్ అనేది డెబిట్ సైడ్ చూపిస్తుంది అంటే ఇది మనకు ఎస్సెట్ అని అర్థం. ఓకే, జస్ట్ ఎంటర్, సేవ్. ఓకే, డన్. సో మళ్ళీ డే బుక్ వెళ్తున్నాను. సో ఇది వచ్చేసి చూసుకోవచ్చు 2 ఫిబ్రవరిలో సేల్ చేయడం అయితే జరిగింది. నేను F2 ప్రెస్ చేస్తున్నాను, ఎస్కేప్ ఇస్తున్నాను, ఎంటర్ చేస్తున్నాను. ఓవరాల్గా ఇప్పటి వరకు మనము ఒక పర్చేజ్ బిల్ చేసాము, ఒక పర్చేజ్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసాము, 2 సేల్స్ బిల్స్ ఇష్యూ చేసాము. ఒకటేమో క్యాష్ కి సేల్ చేసాం, ఒకటేమో క్రెడిట్ కి సేల్ చేయడం అయితే జరిగింది. క్రెడిట్ కి సేల్ చేసినప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్తున్నాను, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్తున్నాను, అవుట్ స్టాండింగ్కి వెళ్తున్నాను, రిసీవబుల్స్. సో చూడండి, అకౌంట్ రిసీవబుల్ ట్రాకింగ్ అనేది టాలీ అనేది ప్రొవైడ్ చేసి ఇచ్చింది. సో మళ్ళీ ఏం చేస్తున్నానంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్తున్నాను అండ్ ఇన్వెంటరీ బుక్స్కి వెళ్తున్నాను. ఓకే, ఇన్వెంటరీ బుక్స్కి వెళ్తున్నాను, బ్యాచెస్కి వెళ్తున్నాను. ఈ 2 ఐటమ్స్ చూడండి, ఈ 2 ఐటమ్స్ అయితే మనం సేల్ చేయలేదు. సో ఈ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 1 ఏప్రిల్, ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 1 ఫిబ్రవరి. మనం 2 ఫిబ్రవరిలో ఇంతకుముందు సేల్ అయితే చేసాం. జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. ఈ అవైలబిలిటీ వచ్చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ చూడండి 5 బ్యాగ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఎందుకంటే మనం ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ ని కస్టమర్ కి సేల్ చేయకూడదు. ఓకే, సో అయితే ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ ని సేల్ చేయలేం కాబట్టి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్ ని సప్లయర్స్ కి రిటర్న్ చేయాలి. రిటర్న్ చేయాలి అంటే డెబిట్ నోట్ ఓచర్ టైప్ ని యూజ్ చేసుకుంటాం. సో అది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఓచెస్ లోకి వెళ్తున్నాను. ఓచెస్ లోకి వెళ్ళిన తర్వాత అదర్ ఓచెస్ లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ డెబిట్ నోట్ ని యూజ్ చేస్తాం గూడ్స్ రిటర్న్ చేయడానికి. ఎవరి నుండి పర్చేజ్ చేసాం? కిసాన్ ఆగ్రో సప్లైర్ నుండి పర్చేజ్ చేసాం. జస్ట్ ఎంటర్ నేమ్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇస్తున్నాను అండ్ ఈ స్క్రీన్ కూడా క్లోజ్ చేస్తున్నాను. పర్చేజ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. పర్చేజ్ అకౌంట్ అని సెలెక్ట్ చేయాలి, స్పేస్ ఇస్తున్నాను. ఏదైతే గూడ్స్ ఉన్నాయో ఇవి 2 అనేది రిటర్న్ చేయాలి మనం. జస్ట్ ఎంటర్ ఇస్తే మళ్ళీ ఇక్కడ యాక్టివ్ బ్యాచెస్ అనేవి కనిపించట్లేదు. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే బ్యాక్ స్పేస్ ఇచ్చిన తర్వాత F12 కన్ఫిగర్కి వెళ్ళిన తర్వాత
ఇక్కడ డౌన్కి వెళ్ళి చూస్తే మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, యూస్ ఎక్స్పైరీ బ్యాచెస్ ఫర్ స్టాక్ ఐటమ్ ఉంది కదా, ఈ ఆప్షన్ ఎస్ ఇస్తే మనం రిటర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ Ctrl+A ఇస్తున్నాను, జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. చూడండి ఇప్పుడు లిస్ట్ ఆఫ్ యాక్టివ్ బ్యాచెస్ లో ఇప్పుడు 2nd ఏప్రిల్ రిటర్న్ చేయడానికి 1st ఫిబ్రవరిలో ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్ ని యూజ్ చేస్తున్నాం. జస్ట్ ఎంటర్. సో ఈ 5 కూడా రిటర్న్ చేస్తున్నాను. సో ఏదైతే పర్చేజ్ చేసిన అమౌంట్ ఉందో 300 ఆటోమేటిక్ గా టాలీ సజెస్ట్ చేస్తుంది. జస్ట్ ఎంటర్ డన్. అగైన్ స్పేస్ ఇస్తున్నాను. ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవి యూరియా మళ్ళీ ఇక్కడ లిస్ట్ ఆఫ్ యాక్టివ్ బ్యాచెస్ లో కనిపిస్తుంది. 1st ఫిబ్రవరిది మన 2nd ఫిబ్రవరి రిటర్న్ చేస్తున్నాం. జస్ట్ ఎంటర్. సో ఈ 5 కూడా రిటర్న్ చేస్తున్నాం. జస్ట్ ఎంటర్. సో CGST మనం CGST కూడా అతను మన దగ్గర కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి CGST HGST కూడా తీసుకోవాలి. HGST జస్ట్ ఎంటర్. సో నో ఇస్తున్నాను. జస్ట్ ఎంటర్. ఎగనెస్ట్ రిఫరెన్స్ తీసుకోవాలి. ఏదైతే పర్చేజ్ చేసిన బిల్ ఉంటుందో దానికి ఎగనెస్ట్ రిఫరెన్స్ లో దానికి మనం అడ్జస్ట్ చేయాలి. జస్ట్ ఎంటర్ డన్. సో ఈ విధంగా ఎక్స్పైర్ ప్రొడక్ట్ ని డెబిట్ నోట్ యూజ్ చేసి రిటర్న్ చేయడం అయితే జరుగుతుంది. జస్ట్ ఎస్కేప్ ఇస్తున్నాను. స్టాక్ సంబంధించి చూస్తే స్టాక్ సంబంధించి చూస్తే ఎలాంటి స్టాక్ కూడా మన దగ్గర లేదు, ఎక్స్పైర్ అయిన ప్రొడక్ట్ కూడా రిటర్న్ చేసినాం. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసుకుందాం. చూడండి డీటెయిల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయితే వచ్చింది. ఆల్ టిఫ్ అని ఇస్తే ఇది పర్చేజ్ చేసిన వాల్యూ, ఈ సేల్ చేసిన వాల్యూ, ఓవరాల్ గా నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఎలాంటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి సింపుల్ గా మనకు రిపోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేసింది. అదేవిధంగా డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అండ్ ఇన్వెంటరీ బుక్స్ అండ్ బ్యాచెస్. సో ఏ బ్యాచెస్ అండ్ బ్యాచ్. సో ఇక్కడ చూసుకుంటే క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి జీరో. సో షో ప్రాఫిట్ చూసుకుంటే 25% ప్రాఫిట్ అయితే మనకు రావడం అయితే జరిగింది. సో ఈచ్ ఐటమ్ ని ఈ విధంగా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఫెర్టిలైజర్ షాప్ కు సంబంధించి అకౌంటింగ్ ప్రాసెస్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇలాంటి మెయిన్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతాయి. సో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతాయి. దానికి సంబంధించి 7 hours 30 minutes వీడియో అయితే కంప్లీట్లీ నేను తీయడం అయితే జరిగింది. సో ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ అయితే అవుతుంది. ఇందులో ఓన్లీ ఫెర్టిలైజర్ షాప్ కు సంబంధించి మేజర్ ట్రాన్సాక్షన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ కానీ కామెంట్ కానీ చేయండి. అదేవిధంగా మీకు కంప్లీట్ టాలీ ప్రైమ్ కు సంబంధించి PDF నోట్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.